హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ కిరణ్ ఎలిగేటి. ఐఎమ్ ఏ ప్రోడక్ట్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్తున్నంటే యాజ్ ఏ డిజైనర్గా వాట్ ఈస్ వైప్ కోడింగ్ అనేది చెప్తా, నాకున్న ఐడియా అండ్ అవగాహన ప్రకారం. వైప్ కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ రీసెర్చ్ ప్లస్ డిజైన్ ప్లస్ కోడింగ్. యాజ్ ఏ డిజైనర్గా we do research. Based on the research we do create the solutions, wireframes, visual designs, right? And we will be created the design system in Figma and give it to the developer as a dev and off. This is what we are doing till now. Now we have to change from design plus coder. రెండు చేయాల్సి ఉంటుంది, డిజైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇనిషియల్ కోడింగ్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన సమయం ఇది. బై యూజింగ్ ఏఐ టూల్స్ లైక్ రిప్లిట్, కోపైలట్, చాట్ జీపీటీ, లవబుల్, బోల్ట్ ఇలాంటి టూల్స్ వాడి నువ్వు సింపుల్ ఇనిషియల్ లేఅవుట్స్ని ఒక డిజైన్ చేస్తావు కదా, దాని లేఅవుట్ని లైక్ రీయూజబుల్ కాంపోనెంట్స్ లైక్ టాప్ సెక్షన్, హీరో సెక్షన్స్, కార్డ్స్, ఫుటర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ని రియాక్ట్లో కానీ యాంగ్లోర్లో కానీ ఏ టూల్స్ వాడి క్రియేట్ చేసి డెవలపర్స్కి ఇస్తే చాలా టైం సేవ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా కంపెనీస్ ఏ టూల్స్ వాడి వర్క్ని చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాయి, అందుకే చాలామంది లే ఆఫ్ అయిపోతున్నారు. యాజ్ ఏ డిజైనర్గా మనం వైప్ కోడింగ్ కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత, ఇంపార్టెన్స్ అనేది వచ్చేసింది. నేను కూడా స్టార్ట్ చేసిన. సో ఇది అన్నట్టు వైప్ కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్ చేయాలి, ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్మెంట్ చేయాలి, ప్రొఫెషనల్ అవుట్పుట్ ఏ డిజైనింగ్స్ ఇవ్వాలి, డెవ్ అండ్ ఆఫ్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇనిషియల్ లేఅవుట్స్, రీయూజబుల్ కాంపోనెంట్స్ని రియాక్ట్లో, యాంగ్లర్లో ఏ టూల్స్ వాడి క్రియేట్ చేసి డెవలపర్స్కి ఇవ్వాల్సిన అవసరం వచ్చేసింది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.